లవ్ గొప్పదా? లస్ట్ గొప్పదా? మనిషిలో లవ్ ముందు పుట్టిందా? సెక్స్ ముందు పుట్టిందా? అసలు లవ్ అనేది నిజమా? లేక మనం రొమాంటిక్గా పేరు పెట్టుకున్న కెమికల్ ఇల్యూజన్ మాత్రమేనా? ఈ ప్రశ్నకి సమాధానం సగం బయాలజీలో ఉంది, మిగతా సగం హ్యూమన్ ట్రాజడీలో ఉంది. మనిషి లవ్ గురించి, లస్ట్ గురించి మాట్లాడినప్పుడు ఎక్కువగా అబద్ధాలు మాట్లాడతాడు. ఎందుకంటే వీటి గురించి నిజం చెప్పాలంటే మనిషిలో దాగున్న నీచమైన నిజాలను యాక్సెప్ట్ చేయాలి. నేను నీ కోసం చస్తా అని చెప్పే మనిషి నిజానికి తనలోని ఒక అవసరం, ఒక భయం, ఒక ఒంటరితనం, ఒక శారీరక కోరిక, ఒక మానసిక లోటుని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఇంకొక మనిషిని వాడుకుంటున్నాడని ఒప్పుకోవాలి. బట్ ఒప్పుకోవడం కష్టం. అందుకే లవ్ గురించి కథలు సృష్టిస్తాం, కవిత్వం రాస్తాం, మూవీస్ తీస్తాం. బట్ బయాలజీకి ఇవేం అవసరం లేదు. ఏది ఏమైనా తన జాతి నిలవాలంటే ద రేస్ మస్ట్ బి స్టాండ్. మొదట జీవం పుట్టినప్పుడు లవ్ అనే కాన్సెప్ట్ లేదు. సింగిల్ సెల్ డబుల్ సెల్ అయింది. చేపలు గుడ్లు పెట్టాయి, రెప్టైల్స్ శారీరకంగా కలిశాయి. సో సెక్స్ అక్కడ ఫిజికల్గా కనిపించేలా పుట్టింది. అక్కడ లవ్ లేదు, ఎమోషన్స్ లేవు, కేవలం అవసరాలు మాత్రమే ఉన్నాయి. కానీ ఎవల్యూషన్లో ఒక పెద్ద మార్పు జరిగింది. మానవజాతి మొదలైనప్పుడు బేబీ పుట్టగానే నిలబడలేదు, పరిగెత్తలేదు, తన ఫుడ్ తను సంపాదించుకోలేదు. చాలా నెలలు, సంవత్సరాలు ఇంకొకరి మీద ఆధారపడాలి. దిస్ ఈజ్ వెరీ కాస్ట్లీ ఫర్ నేచర్. ఎందుకంటే ఆ బేబీ బ్రతకాలంటే ఇద్దరు పెద్దవాళ్ళు కలిసి బ్రతకాలి, లేకపోతే బేబీ చనిపోతుంది. బేబీ చనిపోతే జాతి నష్టపోతుంది. ఈ బిడ్డ కోసం కలిసి ఉండడంలోనే లవ్ అనే నాటకం మొదలైంది. లవ్ అనేది మొదట రొమాన్స్గా పుట్టలేదు, అదొక తల్లి బిడ్డ బంధం. బిడ్డ దీనమైన పరిస్థితి చూసి తల్లికి జాలేసింది. బేబీని వదిలిపోకుండా తల్లిని కట్టిపడేయడానికి తన బ్రెయిన్లో ఒక కెమికల్ సిస్టమ్ తయారైంది. అవి ఆక్సిటోసిన్, వాసోప్రెసిన్ లాంటి బాండింగ్ కెమికల్స్. బేబీని చూసినప్పుడు మదర్లో బ్లింక్ అయ్యే ఆ సర్క్యూట్ తర్వాత స్లోగా కపుల్స్ మధ్యన కూడా పనిచేయడం మొదలైంది. అక్కడి నుంచే పెయిర్ బాండింగ్ మొదలైంది. సో దీన్ని బట్టి మనకేం అర్థమైంది? మొదటిగా లవ్ అనేది ఆడ మగ మధ్య పుట్టలేదు, తల్లి పిల్ల మధ్య పుట్టింది. సో ఇప్పుడు మనిషిని లవ్ని పట్టుకున్నాడు. మానవ జాతిలో ఉన్న ఒక బ్యాడ్ క్వాలిటీ ఏంటంటే మనిషి ఏది పట్టుకున్నా దాన్ని సర్వనాశనం చేస్తాడు. మనిషి సెక్స్ని పట్టుకున్నాడు, అది సర్వనాశనం అయింది. మనిషి నేచర్ని పట్టుకున్నాడు, అది కూడా సర్వనాశనం అయింది. ఇప్పుడు మనిషి లవ్ని పట్టుకున్నాడు, ఇది కూడా సర్వనాశనం అయింది. న్యూరోసైన్స్ ఏమని చెబుతుందంటే లవ్లో పడ్డప్పుడు మనిషి మెదడు ఒక డ్రగ్ అడిక్ట్లా బిహేవ్ అవుతుంది. డోపమైన్ పెరుగుతుంది, సెరటోనిన్ పడిపోతుంది. మన మనసు ఒకే పర్సన్ మీద ఫిక్స్ అవుతుంది. దాంతో నీ బ్రెయిన్లో రీజనింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది. ఇక లాజిక్ సంగతి దేవుడెరుగు. అందుకే ప్రేమలో పడి పందుల్లో బురదలో దుల్లుతున్న వాళ్ళు స్టూపిడ్ నిర్ణయాలు తీసుకుంటారు. ఇది వ్యక్తిగత ద్వేషం కాదు, ఇది క్రిటిసిజం కూడా కాదు, ఇది ప్యూర్ బ్రెయిన్ కెమిస్ట్రీ. అయితే ఇక్కడే చాలామంది చేసే పెద్ద తప్పేంటంటే నిబ్బా నిబ్బిగాళ్ళు ఆ కెమికల్ని లవ్ అనుకుంటారు. ఇక అతి మేధావులు అంటే నువ్వు నేను అది కెమికల్ కదా, సో కెమికల్ అయితే లవ్ కాదు, అది ఫేక్ అనుకుంటాం. జరుగుతున్నది జగన్ నాటకం కాదు, జరుగుతున్నది కెమికల్స్ నాటకం అనుకుంటాం. బట్ పాయింట్ ఏంటంటే నీ ఆకలి కూడా కెమికల్, నీ నొప్పి కూడా కెమికల్, నీ భయం కూడా కెమికల్. ఒకవేళ అవి ఫేక్ అయితే నీ లవ్ కూడా ఫేక్. ఒకవేళ అవి నిజం అయితే నీ లవ్ కూడా నిజం. ఈ రెండింటి మధ్య సన్నటి రేఖ ఉంది. అది తెలుసుకోలేకపోతే అయితే అమాయక ప్రేమికులు అవుతాం, లేదా అవసరాలు తీర్చుకునే అతి మేధావులం అవుతాం. సో పెయిన్ అనేది ఒక కెమికల్, బట్ అవర్ బాడీ దాన్ని అనుభూతి చెందేలా సహాయం చేస్తుంది. లవ్ కూడా ఇంతే. సెక్స్కి లవ్కి తేడా ఇక్కడే మొదలవుతుంది. సెక్స్కి శరీరం సరిపోతుంది, బట్ లవ్కి మనసు కావాలి. సెక్స్ క్లైమాక్స్తో ఎండ్ అవుతుంది, బట్ లవ్ క్లైమాక్స్ తర్వాత పుడుతుంది. సెక్స్లో నువ్వు నాకు ఏమివ్వగలవు అనే ప్రశ్న ఉంటుంది, బట్ లవ్లో నేను నీతో ఉండగలనా అనే ప్రశ్న ఉంటుంది. అందుకే జంతువులతో పాటు మనిషి కూడా సెక్స్ చేస్తాడు, కానీ ప్రేమలో ఎక్కువగా బాధపడేది కేవలం మనిషి మాత్రమే. సో ఇప్పుడు ఆ బాధ ఎందుకు వస్తుంది? ఆర్థర్ షోపెనర్ ఏం చెప్పాడంటే ప్రేమ అనేది స్పీసీస్ మోసం, రీప్రొడక్షన్ కోసం బ్రెయిన్ వేసిన ఒక ట్రాప్ అన్నాడు. అలాగే ఎరిక్ ఫ్రామ్ అనే ఒక జర్మన్ సైకాలజిస్ట్ లవ్ అనేది ఒక ఫీలింగ్ కాదు, అదొక స్కిల్ అన్నాడు. ఇక నీషే ప్రేమలో కూడా పవర్ గేమ్ దాగి ఉంది, అందుకే ఈ కొట్లాట అన్నాడు. ఇక్కడ వీళ్ళు ముగ్గురు చెప్పింది నిజమే. అంటే లవ్ అనేది కేవలం ఒకే విషయం కాదు,
అది 3 పొరలు కలిసిన వ్యవస్థ. ఆ వ్యవస్థ బయాలజీతో, సైకలాజికల్ నీడ్తో, అర్థం కోసం చేసే ప్రయత్నంతో ముడిపడి ఉంది. అందుకే చాలామంది అనుకునే లవ్ నిజమైన లవ్ కాదు. వాళ్ళ లవ్ లోన్లీనెస్కి ఒక మెడిసిన్, ఇన్సెక్యూరిటీకి ఒక ప్లాస్టర్, సెక్సువల్ నీడ్కి ఒక జస్టిఫికేషన్, అండ్ అది ఓనర్షిప్కి ఒక రొమాంటిక్ పేరు. సో అసలు నిజమైన ప్రేమ అంటే ఏంటి? లవ్ని కామం ఎందుకు ఓవర్కమ్ చేస్తుంది? సెక్స్ చెడ్డదా లేదా లవ్ చెడ్డదా? దీని గురించి జిడ్డు కృష్ణమూర్తి ఏం చెప్పారు? జేకే ఎప్పుడు ఇది చెడ్డది, ఇది మంచిదని చెప్పడు. అతను చెప్పిన ఒకే ఒక మాట, వేర్ దెర్ ఈజ్ ఎ లస్ట్, లవ్ ఈజ్ నాట్. వేర్ దెర్ ఈజ్ ఎ లవ్, లస్ట్ హ్యాజ్ నో ప్లేస్. అంటే లవ్ ఉన్న చోట కామం ఉండదు, కామం ఉన్న చోట లవ్ ఉండదు. బట్ దీని అర్థం సెక్స్ చెడ్డదని కాదు. జేకే పాయింట్ ఆఫ్ వ్యూలో కామం అంటే శరీర వాంఛ కాదు. కామం అంటే ఊహల్లో తిరగడం, ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం, ప్లెజర్ని రిపీట్ చేయాలనుకోవడం, మెమరీని మళ్ళీ మళ్ళీ రివైండ్ చేయడం, ఆ ఎక్స్పీరియన్స్ మళ్ళీ కావాలనుకోవడం. సింపుల్గా కామం అంటే థర్డ్ సస్టైన్డ్ ప్లెజర్. కామం అంటే సెక్స్ కాదు, సెక్స్ తర్వాత కామం చేసే పని. బట్ లవ్ అంటే డిజైర్ కాదు, అటాచ్మెంట్ కాదు, జెలసీ కాదు, పొసెసివ్నెస్ కూడా కాదు, చివరికి డిపెండెన్సీ కూడా కాదు. నువ్వు ఒక పర్సన్ని ప్రేమిస్తే జేకే నిన్ను అడుగుతారు, ఆ వ్యక్తి లేకపోతే నువ్వు బాధపడతావా? బాధపడితే అది ప్రేమ కాదు, అది అటాచ్మెంట్. అతను ఇంకొకరితో మాట్లాడితే నువ్వు ఇబ్బంది పడతావా? ఇబ్బంది పడితే అది ప్రేమ కాదు, అది పొసెసివ్నెస్. ఆమె నీతో ఫిజికల్గా ఉండకపోతే నువ్వు అసంతృప్తి చెందుతావా? అయితే అది లవ్ కాదు, లస్ట్. సో జేకే దగ్గర ప్రేమకు సెల్ఫ్ ఉండదు. అతను చాలా క్లియర్గా చెప్పాడు, సెక్స్ టైంలో కొద్దిసేపు నేను అనేది మాయం అవుతుంది. అందుకే మనిషి దాన్ని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయాలనుకుంటాడు. ఆ రిపీట్ చేయాలనుకోవడంలోనే లస్ట్ పుడుతుంది. అంటే ఇక్కడ సమస్య సెక్స్ కాదు, సమస్య సెల్ఫ్ వాంట్స్ దట్ సెల్ఫ్లెస్ మూమెంట్ అగైన్. సో జేకే లవ్ని వంటలా వండమాకు, జస్ట్ గమనించమన్నాడు. లవ్ అనేది ఫీలింగ్ కాదు, లవ్ అనేది రిలేషన్షిప్ కాదు, లవ్ అనేది డ్యూటీ కూడా కాదు. అది మైండ్లో సెల్ఫ్ యాక్టివిటీ మాయమైన స్థితి. ఇక్కడ మీకు డౌట్ రావాలి, అసలు నేను అనేది ఎలా మాయమవుతుంది? నేను అనేది లేకపోతే మనిషే ఉండడు కదా, అది లేకుండా మరో నేనుని ఎలా ప్రేమిస్తాం? జేకే ఫిలాసఫీలో సెంట్రల్ డౌట్ ఇదే. అతను సెల్ఫ్ని చంపు అనలేదు, సెల్ఫ్ని అబ్జర్వ్ చేయమన్నాడు. అంతకంటే ముందు నువ్వు ఒక విషయం తెలుసుకోవాలి. సెల్ఫ్ అనేది 2 లేయర్స్లో ఉంటుంది. ఒక లేయర్ ఫంక్షనల్ సెల్ఫ్, అంటే పేరు, ఊరు, పని, లాంగ్వేజ్, అడ్రస్, స్కిల్స్ అండ్ డైలీ లైఫ్ ఐడెంటిటీ. ఇది ప్రతి మనిషికి అవసరం. ఇవి లేకపోతే సొసైటీలో బ్రతకలేవు. ఇది ప్రాబ్లం కూడా కాదు. ఇకపోతే సెకండ్ లేయర్ అంటే సైకలాజికల్ సెల్ఫ్. దీనితోనే మనకి ప్రాబ్లం. ఇదేమంటుందంటే, నన్ను గౌరవించాలి, నన్ను వదిలిపెట్టకూడదు, నేను స్పెషల్, నాకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మన గతంలో జరిగిన తప్పులు, మన మెమరీ అండ్ మనం ఫోటోషాప్ చేసిన ఇమేజెస్, ఇదొక కంటిన్యూస్ నెరేషన్. నేను, నాకు, నాది అని చిన్న పిల్లోడిలా గోల పెడుతుంది. జేకే మాట్లాడింది ఈ సెల్ఫ్ గురించే. నువ్వెప్పుడైనా గమనించావా? సెక్స్ పీక్ మూమెంట్లో పెద్దగా నవ్వినప్పుడు, ఒక మంచి సాంగులో మునిగిపోయినప్పుడు కొన్ని సెకండ్స్ పాటు నేను అనేది ఉండదు. మనమంతా మర్చిపోతాం, జస్ట్ ఆ మూమెంట్లో మునిగిపోతాం. దీన్ని బట్టి ఇక్కడ నేను అనేది ఖచ్చితంగా మాయమవుతుంది, కానీ అది న్యాచురల్గా అవుతుంది. సో జేకే సెల్ఫ్ని మాయం చేయలేం, దాన్ని గమనిస్తే మాయం చేయొచ్చు అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, నీ గర్ల్ ఫ్రెండ్ పక్కోడితో మాట్లాడిందనుకో, అప్పుడు వెంటనే నీలో జలసీ పుడుతుంది. కానీ నువ్వు నాకు జలసీ ఎందుకు వచ్చింది అని నిన్ను నువ్వు ప్రశ్నించుకోవు. ఆ జలసీని జస్టిఫై చేస్తావు, దాన్ని సప్రెస్ చేస్తావు, నీ పార్ట్నర్ని బ్లేమ్ చేస్తావు. అప్పుడు సెల్ఫ్ ఇంకా రాక్షసంగా మారుతుంది. కానీ జేకే జలసీకి లేబుల్ పెట్టకుండా, జస్టిఫై చేయకుండా ఫుల్ అటెన్షన్తో గమనించమన్నాడు. అక్కడ సెల్ఫ్ డిజాల్వ్ అయ్యే ఛాన్స్ ఉందన్నాడు. అంటే ద అబ్జర్వర్ ఈజ్ ద అబ్జర్వర్డ్. జలసీని అబ్జర్వ్ చేస్తున్నది జలసీ నుంచే పుట్టిన సెల్ఫ్. ఇది నీకు రియలైజేషన్ వచ్చినప్పుడు అబ్జర్వ్ కొలాప్స్ అవుతుంది. దీన్ని డీటెయిల్గా నేను ప్రీవియస్ పాడ్కాస్ట్లో చెప్పాను. బట్ ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే, నీకు నీ పార్ట్నర్ మీద జలసీ వస్తే నువ్వు ఆ జలసీని గమనించగలిగే శక్తి, మెచ్యూరిటీ, నాలెడ్జ్ నీలో ఉంటే అప్పుడు అది జలసీ కాదు, అది నా ఇన్సెక్యూరిటీ మూమెంట్ అని నీకు అర్థం అవుతుంది. అలా అర్థం అవడమే రియలైజేషన్. సో రియలైజేషన్తో అన్నీ మాయమవుతాయి. లాస్ట్గా ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్. నువ్వు ఇప్పుడు దేవుణ్ణి నమ్ముతున్నావు, సో నువ్వు ఒక భక్తుడివి.
బట్ నువ్వు ఎందుకు దేవుణ్ణి నమ్ముతున్నావు? నీ భయాల వల్ల, నీ కోరికల వల్ల, నీ చుట్టూ ఉన్న ప్రోగ్రామింగ్ వల్ల. సో నువ్వు కొంతకాలానికి యాంథ్రపాలజీ చదువుకున్నావు. సో దేవుడు లేడు, అదొక కాన్సెప్ట్ అని నీకు తెలుస్తుంది. దాంతో నీలో ఉన్న భక్తుడు మాయమవుతాడు. ఇక నీ భయం, నీ కోరిక కూడా ఇదే విధంగా తెలుసుకుంటే అవి కూడా మాయమవుతాయి. అదే ద ఎండింగ్ ఆఫ్ ద సెల్ఫ్.